కుమారి ఆంటీ దగ్గర అన్నం తినిపించడానికి తీసుకొచ్చిన. థ్యాంక్ యూ. ఓకేనా, హ్యాపీయా? మా పాపకి అన్నం తినిపిద్దామని ఇక్కడ స్పెషల్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పక్కన బిల్డింగ్ చూపించి ఆ పేరు మొత్తం జూమ్ చేయండి అని చెప్పిన అనమాట. సో చెప్తే పేరు జూమ్ చేసింది. సో ఆమె ఏమనుకుందంటే దాంట్లోనే ఫుడ్ కోర్ట్ ఉందేమో అనుకుందంట. తింపుకరా అంటే మొత్తం సిటీ అంతా దింపుతుంది. హైటెక్ సిటీకి తీసుకొచ్చాము. స్కూల్లో ఇప్పుడు నియర్ బై వచ్చేసి ఇనార్బిట్ మాల్ దగ్గరకు వచ్చాము అన్నమాట. సో ఇక్కడ అన్నం తినాలి. సో నియర్ బై మనకు అన్నం తింటే కూడా ఒక స్పెషల్ ఉండాలి కదా, అందుకని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళి అన్నం తినిపిస్తాయి ఈరోజు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సర్ప్రైజ్ అన్నమాట. అన్నం తినిపించడానికి ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నా, గుర్తుండిపోతుంది ఏమైనా. ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయిపోయింది. సో 1:30 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా సిటీ తిరగాలంటే కొంచెం అన్నం తినాలి కదా. సో అందుకని చెప్పేసి ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర అన్నం తినిపిద్దామని మా పాపకి సర్ప్రైజ్ అనమాట అది. సో అక్కడికైతే తీసుకెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మనం ఇంతకు ముందు ఒక వీడియో ఉంటుంది, అంటే దీనికంటే ముందు వీడియో. ఆ వీడియోలో చూడండి అసలు ఎవరు ఏంటి అనేది. సో ఈమె అన్న కూతురు. సో హైదరాబాద్కు స్టడీ పని మీద వచ్చిందనమాట. సో ఎప్పుడు ఏ ప్లేస్ చూడలేదంట. అందుకని చెప్పేసి నన్ను ఒక రిక్వెస్ట్ చేసింది నాకు అన్నీ చూపించు అని. అందుకని చెప్పేసి తీసుకొస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి, అంటే ఎక్కడ ఆమె హైదరాబాద్లో ఎక్కడికి వచ్చింది ఏంటి అనేది. సో ఆ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అనమాట ఇది. సో ఇంకా ఈమెకు కొంచెం తిప్పి చూపిద్దామని చెప్పేసి అట్లా కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకొని ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. అంటే ఆకలి ఎత్తుంది, అందుకని చెప్పేసి అన్నం తిన్న తర్వాత ఇంకా తిరగొచ్చులే అని చెప్పేసి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి యూటర్న్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత. యూటర్న్ తీసుకొని ఐటీసీ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సాఫ్ట్వేర్ కంపెనీ, రెస్టారెంట్ కాదు. చాలప్ప. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. మా పాప నా బిల్డింగ్ చూపించేది ఏందని అడిగితే రెస్టారెంట్ అనుకుంటుందంట. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా అన్న కూతురుగా మా పాప ఈమెను తీసుకొని ఒక స్పెషల్ గెస్ట్ దగ్గరికి అయితే వచ్చిన. ఆమెకి ఇప్పటివరకు తెలియదు ఎక్కడికి తీసుకొచ్చిన అనే సంగతి, ఇప్పటివరకు సస్పెన్సే. సిటీ అంతా తిరుగుతూ ఉన్నాము, ఆకలి అవుతుంది కదా. సో ఆకలి అయినప్పుడు ఇంత అన్నం తినబెట్టాలి కదా. సో అందుకని చెప్పి ఒక స్పెషల్ గెస్ట్ దగ్గరికి అయితే అన్నం తినిపిస్తాను తీసుకొచ్చిన. వాళ్ళు చాలా ఫేమస్. ఈ బిల్డింగ్ చూపిస్తే కొంచెం ఐడియా వస్తుందేమని చెప్పేసి బిల్డింగ్ చూపిస్తున్నాను, అయినా ఆమెకు ఐడియా రాలేదు. సో లైట్గా తట్టింది ఏదో వంట లెక్క అన్నమాట. కుమారి ఆంటీ దగ్గర అన్నం తినిపించడానికి తీసుకొచ్చిన. సో మేము ఒకసారి తిన్నాము, బాగుంటుంది. ఈమెకు మా పాపకి కూడా తినిపిస్తామని తీసుకొచ్చిన కుమారి ఆంటీ దగ్గర. సో చూసిరా ఇక్కడ మొత్తం ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడ కుమారి ఆంటీ దగ్గరనే ఎక్కువ మంది ఉంటారు. ఇదే ఫస్ట్ హోటల్ ఇది. తిందామా ఇక్కడ? సో చూద్దాం లోపలికి వెళ్ళి. సో మొత్తం రష్ అవుతుంది ఇది. ఓకే ఇంకా బాగా 60 కావాలండి. 2 నాన్ వెజ్, చికెన్. ఓకేనా, హ్యాపీయా? పక్కన ఎన్ని షాపులు ఉన్నాయి కానీ ఈ కుమారి ఆంటీ దగ్గరనే ఫుల్గా ఉంటారు జనాలు. సో ఎందుకంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము కూడా మా పాపకి ఇక్కడే తినిపించాలని ఫిక్స్ అయిపోయాము ముందే. అందుకని చెప్పేసి మేము ఇంకా 2 ప్లేట్లు అయితే ఆర్డర్ చేసినాము. సో చూసిరు కదా. సో 2 ప్లేట్లు వచ్చేసి చికెన్ వైట్ రైస్ అనమాట. సో వచ్చేసరికి రైస్ అయిపోయిందంట, అంటే
బగారా రైస్ అయిపోయిందంట. సో వైట్ రైస్ చికెన్ తీసుకున్నాము. బగారా రైస్ అయిపోయిందంట, అందుకనే వైట్ రైస్ తీసుకున్నాం విత్ చికెన్. సో నాది కూడా బగారా అయిపోయింది, చికెన్ వైట్ రైస్. సో ఏంటంటే కుమారి ఆంటీ దగ్గర ఆమె వండిన వంట తినాలని వచ్చినాం అనమాట ఇక్కడ వరకు. ఓకేనా, చాలా నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాను. ఇంకా ప్లేట్లో రైస్ పెట్టాగానే లబలబల ఆడిస్తూ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసిన. ఇంకా మా పాపనేమో అన్నం తినమంటే ఇంకా దాన్ని సతాయిస్తూ ఉంది, మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం తినుకుంటా. సో ఆమె ప్లేట్లో ఇంకా నన్ను పెట్టేసుకోమంటుంది. సో చూసి కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ కుమారి ఆంటీ ప్లేస్లోనే ఎక్కువ మంది అయితే ఉంటారు. సో చాలామంది అయితే వచ్చిర్రు. ఇంకా ఫుడ్ అప్పటికే అయిపోయింది. ఆమె ఇంకో అరగంట లేట్ చేసి ఉంటే మాకు కూడా ఫుడ్ దొరకకపోతుండే. ఇంకా ఫైనల్లీ ఆమె దగ్గర తినాలని చెప్పేసి వైట్ రైస్ చికెన్ అయితే పెట్టేసుకొని తిన్నాం అనమాట. సో చికెన్ మాత్రం సూపర్ అబ్బా, నిజంగా. ఒక్కసారి మీరు ఎప్పుడైనా తినకపోతే వెళ్ళి టేస్ట్ చేయండి. నిజానికి మా పాప ఆకలి అవుతుందని చెప్పేసి ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళమన్నది. రెస్టారెంట్కి తీసుకెళ్తే ఏముంటుంది కిక్ అని చెప్పేసి కుమారి ఆంటీ దగ్గర తీసుకొచ్చిన అనమాట. సో ఆమె కూడా ఎప్పటికి గుర్తుండిపోతుందని. సో కడుపు నిండా చికెన్ రైస్తో తిని కుమారి ఆంటీతో ఒక సెల్ఫీ తీసుకుందామని చెప్పి అడిగినాము. సో ఆంటీ మంచిగా ఒప్పుకుందనమాట. సెల్ఫీ తీసుకున్న తర్వాత అన్నం తిన్నారా అని అడిగింది. సో అది మాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే కుమారి ఆంటీ దగ్గర అన్నం తినిపించాం మా పాపకి. సో హ్యాపీయా? ఇంకోసారి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడికి వస్తున్నామని. కానీ ఫైనల్లీగా ఇక్కడ అన్నం తినిపిస్తే మీకు హ్యాపీ అవుతుందని ఇక్కడ దాకా తీసుకొచ్చిన. మొహం పగిలిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో మా పాప కూడా హ్యాపీ ఉంది. సో వీడియోకి మీరు లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఆగండి, లైక్ కొట్టకుండా వెళ్ళిపోతారా? అన్నం తిన్న తర్వాత అడిగేదాకా 2-3 మాల్ అయితే చూపించినాను. మేము ఏ మాల్ పోయినాము అనేది మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. సో మా నెక్స్ట్ వీడియో ఉంటుంది ఏ మాల్కి వెళ్ళాం అనేది. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూసి లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా అమ్మాయి ఇష్టంగా అడిగిందనమాట నన్ను ఎక్కడికన్నా ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ సిటీలో ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించు బాబాయ్ అని. సో అందుకని చెప్పేసి ఆమె కోరిక మేరకు ఇద్దరం అయితే ఇట్లా మాల్స్లో తిరగడం జరిగిందనమాట, కొన్ని మాల్స్. సో మీకు కూడా ఇలాగా ఎప్పుడైనా జరిగిందా? మీ వాళ్ళు ఎవరన్నా ఇట్లా మిమ్మల్ని ఇష్టంగా అడిగినప్పుడు మీరు తీసుకెళ్ళిన ప్లేస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా పాపతో రావడం. నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూసి లైక్ కొట్టండి.